113వ ఎపిసోడు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 113 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 113వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 8 మంది వసువులు వాళ్ళు ఎవరెవరంటే ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవం అనిలో నలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టా ప్రకీర్తితా. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఈ 8 మంది వీళ్ళని ఏమంటామంటే అష్టవసువులు అంటాం. వీరిలో పావకుడు అది ఈశ్వరుని యొక్క విభూతి. మళ్ళీ శంకరుని విషయంలో చెప్పినట్టు ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఈ శ్లోకంలో చెప్పిన అష్టవసుల పేరులో పావకనామం లేనలేదు కాబట్టి అక్కడ శంభునామం శంకరనామం అయింది. ఇక్కడ అనల నామం ఏదైతే ఉందో అనల నామమే పావకనామం అవుతుంది అనమాట. అనల నామం గ్రహిస్తే అగ్ని అనే అర్థం వస్తుంది కాబట్టి మరి అనిల నామం గ్రహిస్తే వాయువు కదా. అలాంటప్పుడు అష్టవసువులలో వాయువును ఈశ్వర విభూతిగా ఎందుకు చెప్పకూడదు? అటు చెప్పడానికి వీలు లేదంటున్నారు. ఎందుకంటే పవిత్రము చేయవాడు కనుక పావకుడు, శుద్ధి చేసే వాటిలో అగ్నిదేవుడు శ్రేష్ఠుడు. పైగా తన భేదం లేకుండా దేనినైనా భస్మం చేస్తాడు. వివాహమైనా, గృహప్రవేశమైనా, యజ్ఞయాగాదులైనా జ్యోతి ప్రజ్వలనం చేయకుండా ఏ శుభకార్యాన్ని చేయం కదా. కారణం శుద్ధి జరిగితేనే సిద్ధి. శ్రీరాముడు లంకలో అడుగు పెట్టాలంటే ముందుగా లంక శుద్ధి పడాలి. హనుమంతుడు లంకా దహనం చేయడంలో అంతర్భావం అదే. కాబట్టి అష్టవసువులలో అగ్ని ఈశ్వర విభూతి. శిఖరములు గల పర్వతాలలో మేరు పర్వతం తానే అంటున్నాడు. ఇది యొక్క ఈశ్వర విభూతి అంటున్నాడు ఇక్కడ మనకు. ఈ విధంగా చెప్తూ ఇంకా విభూతుల్లో రకరకాలు ఏంటి అంటే మనకు 24వ శ్లోకంలో అదే విషయం చెప్తున్నాడు మనకు. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరా. పురోహితులలో ముఖ్యుడైనటువంటి బృహస్పతిని నేనేనయ్యా. సేనాధిపతులలో నేనే కుమారస్వామి. సరస్సులలో నేను సాగరాన్ని అని చెప్తున్నాడు. ఇంకా 25వ శ్లోకంలో మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగు మహర్షిని అంటున్నాడు. సప్త ఋషుల్లో భృగు మహర్షి శ్రేష్ఠుడు. కాబట్టి భృగువు కూడా ఈశ్వర విభూతి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. మనకు ఇక వాక్కులలో అయితే ఓంకారం తానే అంటున్నాడు. భగవంతుని ఏ రూపంతో కొలిచినా ఏ పేరుతో కొలిచినా ముందు ఓంకారం ఉండి తీరాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఓంకారం యొక్క వైభవం అని. ఇది కూడా ఈశ్వరుని విభూతి అని చెప్పేసి. యజ్ఞాలలో జపయజ్ఞం తానే అంటున్నాడు. ఓంకారాన్ని ఒకే అక్షరమైన రూపం తెలుసుకున్నాం. జపశబ్దం 2 అక్షరాలతో ఉంది. జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశన, జన్మ కర్మ కరో యస్మాత్ తస్మాత్ జప ఇతి స్మృత అన్నారు. జన్మరాహిత్యాన్ని సూచిస్తూ జకారం, పాపనాశనాన్ని ప్రస్తావిస్తూ పకారం జపశబ్దంలో శోభిస్తున్నాయి. జన్మ కర్మలను నశింపచేసేది కాబట్టి ఇది జపము అనబడింది. అందువల్ల యజ్ఞాలలో జపయజ్ఞము కూడా ఈశ్వరుని యొక్క విభూతిగా ఇక మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే జపయజ్ఞానికి పెద్దగా మనకు బాహ్య ఆడంబరాలు కావచ్చు, లేక ఇతర వ్యయం ఖర్చు లాంటివి మనకు అవసరం లేదు. దీంట్లో వ్యయం లేదు, ప్రయాసం ఉండదు. సాధకుడు స్వతంత్రంగా ఒక్కడే కూర్చొని చేసుకోవచ్చు. ఇది హింసాయుతమైంది కూడా కాదు. ఇంకా ఎవరినైనా మనం విరాళాలు ఇవ్వమని చెప్పేసి కూడా బాధించాల్సిన అవసరం లేదు. ఏ కాలంలోనైనా చేసుకోవచ్చు, ఏ ప్రదేశంలో నుంచి ఆచరించవచ్చు. ఎందుకంటే జపంలో ఎవరో లేరు. జపించే సాధకుడు, జపింపబడే నామి మాత్రమే ఉన్నారు. అందువల్ల జప యజ్ఞము అది భగవంతుని యొక్క విభూతిగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక స్థావరాలలో హిమాలయం తానే అంటున్నాడు. చలించకుండా ఉండే వాటిలో హిమాలయం భగవంతుని యొక్క విభూతి అని చెప్పేసి. శిఖర ప్రధానంగా మనం మేరు పర్వతాన్ని చూశాం. ఇక శిఖర ప్రాధాన్యంతో పాటు వైశాల్యం కూడా ముఖ్యం కాబట్టి స్థావరాలలో భగవంతుడు హిమాలయము. స్థావరాణాం స్థితిమతాం హిమాలయ. హిమము అంటే మంచు. మంచు తాపాన్ని పోగొట్టే స్వభావం కలది కాబట్టి తాపాన్ని పోగొట్టడమే కాకుండా జలాలను కూడా వృద్ధి చేస్తుంది. వర్ధతే జలం అనే నేతి హిమం. గంగాది పుణ్య నదులు హిమాలయాల వల్లనే వృద్ధి చెందుతున్నాయి కాబట్టి హిమాలయం కూడా ఈ ఈశ్వరుని యొక్క విభూతిగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక 26వ శ్లోకంలో ఇంకొన్ని విషయాలు మనం ముందు ప్రస్తావన చేస్తున్నాడు భగవానుడు. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సిద్ధానాం కపిలో మునిః. వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిల మహర్షిని నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి వృక్షాల లోపల అశ్వత్థ వృక్షం అది భగవంతుని యొక్క విభూతి. అశ్వత్థము అంటే రావి చెట్టు. దీన్ని సంసార వృక్షము అని కూడా అంటారు. దీని గురించి మనకు తర్వాత కూడా అధ్యాయంలో స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఇక్కడ విభూతి ప్రాధాన్యమే కాబట్టి మంగళకరమైనటువంటి అశ్వత్థానికి నమస్కారం చెబుతాం ఒకసారి. అశ్వత్థము త్రిమూర్తుల యొక్క స్వరూపం అంటుంది శాస్త్రం. వృక్షాలలో రాజు వంటి అని దీనిని పెద్దలు శ్లాఘించారట. మూలతః బ్రహ్మరూపాయ మధ్యతః విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ తస్మై వృక్షరాజాయతే నమః. అశ్వత్థానికి అంటే రావి చెట్టుకు మూలంలో బ్రహ్మదేవుడట, మధ్య భాగమైనటువంటి కాండము మరియు శాఖాదులు శ్రీ మహావిష్ణువు,
అగ్రభాగాన పరమశివుడు ఉంటాడని చెప్పి ప్రతీతి. అందువల్ల వృక్షరాజు అయినటువంటి అశ్వత్థానికి ఒక్కసారి మనం కూడా నమస్కారం చేసుకుందాం. ఇక దేవర్షులలో తాను నారదుడు అంటున్నాడు. ఋషులు అందరిలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. రాజుల్లో ఋషులు ఉన్నారు, వాళ్ళు రాజర్షులు. కాబట్టి ఇంకా బ్రహ్మర్షులు కూడా ఉన్నారు. నరులలో ఋషులు ఉన్నారు, వారు నరర్షులు. దేవతల్లో ఋషులు ఉన్నారు, వారు దేవర్షులు. అలా దేవర్షులైన వారిలో నారద మహర్షి కూడా భగవంతునికి విభూతి అని చెప్తున్నాడు అనమాట. నారం దదాతి ఉపదిశతి ఇది నారద. కాబట్టి నరులు ఆచరించాల్సిన ధర్మాన్ని ఉపదేశించేవాడు ఎవరంటే నారదుడు అని చెప్పేసి. నరులు ఆచరించాల్సిన ధర్మాన్ని ఏమంటారంటే నారం అంటారట. అట్టి ధర్మాన్ని అనుగ్రహించే మహాత్ముడు కాబట్టి ఆయన నారద మహర్షి అయిపోయాడు. ఇక గంధర్వులలో తను చిత్రరథుడు అంటున్నాడు. గంధర్వులలో చిత్రరథుడు అయిన గంధర్వుడు ఆయన ఈశ్వర విభూతి. గంధర్వులు నిజానికి గొప్ప కళాకారులు. వాళ్ళు గానం ధారయంతి, గాన కళలో గొప్ప ప్రావీణ్యం కలవారు. అంతేకాదు వారు గొప్ప సువాసన కలిగి ఉంటారట. సౌరభం గంధం అర్వంతి ఇతి. ఎన్ని ప్రావీణ్యతలు ఉన్నా గాన విద్య వారిలో ప్రధానమైంది కాబట్టి గానమే ధర్మం కాగలవారు గంధర్వులు. వారి లోపల చిత్రరథుడైనటువంటి గంధర్వుడు గానశ్రేష్ఠుడట. కాబట్టి ఆయన కూడా భగవంతుని యొక్క విభూతిగా తీసుకున్నాడు. కుబేరుని యొక్క ఉద్యానవనం పేరు కూడా చైత్రరథం. దీన్ని చిత్రరథుడే అద్భుతంగా నిర్మించినట్లు ఉందన్నమాట. చిత్రరథుడైనటువంటి గంధర్వరాజు నిర్మించినది కాబట్టి కుబేరుని ఉద్యానవనం చైత్రరథం అంటారు. కాబట్టి ఇతడు బహు చిత్రంగా రథాన్ని నడిపేవాడట. అందువల్ల కూడా ఇతనికి చిత్రరథుడి నామధేయం వచ్చింది. ఏది ఏమైనా ఇవన్నీ సమాన వైభవాలే కాబట్టి చిత్రరథుడు కూడా భగవంతుని యొక్క విభూతిగా మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక సిద్ధులలో తాను కపిలుడు అంటున్నాడు. సిద్ధ పురుషులలో కపిల మహర్షి ఈశ్వర విభూతి. కపిలుడు దేవహూతి కర్దంలో పుత్రుడు. మనం భాగవతంలో కూడా స్పష్టంగా విన్నాం మనం. కపిలుడు భగవంతుని అంశావతారం. భాగవతము తృతీయ స్కందంలో కపిలుని చరిత్ర సమగ్రంగా ఉంది. కర్దముడు సన్యసించి వెళ్లిన తర్వాత కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతికి జ్ఞానోపదేశం చేస్తాడు. అదే కపిల గీతగా ప్రఖ్యాతి పొందింది. కపిలుని యొక్క బోధనామృతము పానం చేసి దేవహూతి తరించిందట. కపిలుని జ్ఞానబోధను ఆలకించినటువంటి మాతృదేవి దేవహూతి. సర్వగతుడైనటువంటి ఈ దివ్యాత్ముని నా గర్భము ఎలా భరించింది అని ఆమె నిశ్చేష్టలైపోయిందట. మహానుభావ, ప్రళయకాలంలో వటపత్రశాయివై కాలి బుటనవేలు నోటిలో ఉంచుకొని లీలావతార మూర్తివై అమృతాస్వాదనం చేస్తూ ఉంటావు. నా భాగ్యంగా ఇప్పుడు నా కడుపున పుట్టావు అన్నది దేవహూతి. కపిలదేవుని అనుగ్రహంతో దేవహూతి సిద్ధిని పొందింది. కొడుకు ద్వారా తల్లికి వచ్చినటువంటి సిద్ధి అది. తల్లిని ఉద్ధరించిన ప్రదేశమైనందున దాన్ని ఇప్పటికి కూడా మనం గుర్తుంటుంది. మనకు అహ్మదాబాద్ దగ్గర మాతృగయ అనే ప్రఖ్యాతం ఉంది కాబట్టి ఆమె దేహము తీర్థరూపాన్ని ధరించింది అక్కడ మనకు మాతృగయ లోపట. ఇక 27వ శ్లోకంలో చెప్తున్నాడు ఇంకా తాను ఏ విధంగా విభూతుల్లో ఉన్నాడనే విషయం లోపట. ఉచ్చైస్రవసం అశ్వానాం విద్ధి మహా అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. అశ్వములలో అమృతం కొరకు క్షీరసాగరాన్ని మదించినప్పుడు పుట్టినటువంటి ఉచ్చైశ్రవమైనటువంటి గుర్రాన్ని నేనే, ఏనుగులో నేను ఐరావతాన్ని, నరులలో నేను రాజును నేనే అని చెప్తున్నాడు. అమృతం కొరకు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు పుట్టినటువంటి అనేకమైనటువంటి దివ్యమైన వస్తువులలో ఉచ్చైశ్రవం అనే గుర్రం ఒకటి ఉందిట. అది ఇంద్రునికి గుర్రమైంది. దాన్ని మించినటువంటి అశ్వశక్తిని, వేగాన్ని మరొక చోట చూడలేం. అందువల్ల అది కూడా భగవంతుని విభూతి. అదేవిధంగా గజాల లోపల ఐరావతం. ఐరావతం అనేది మహేంద్రుని యొక్క పట్టపుటేనుగది. అది శ్వేతహస్తి, 4 దంతాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. ఇరములు అంటే జలములు. ఇరములు కలవాడు కనుక సముద్రుడు ఇరావంతుడు అయ్యాడు. ఇరావంతుని నుంచి పుట్టింది కాబట్టి ఇది ఐరావతము, మంగళకరమైనది. జంతువులలో ఏనుగు ఎత్తైనది, ఏనుగులలో ఐరావతము శ్రేష్టమైనది. అందువల్ల ఐరావతం కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతిగా మనకు ఇక్కడ అర్థమవుతున్నది. ఇక నరుల లోపట నరాధిపతుడు. నరులకు అధిపతుడు నరాధిపతుడు అంటే పాలించేటువంటి రాజు.
పరిపాలనా దక్షుడు కావడం వల్ల రాజు కూడా ఈశ్వరుని యొక్క విభూతి. నా విష్ణు పృథ్వీపతి, విష్ణుదేవుని అంశ కాని వాడు రాజు కాలేడు. కాబట్టి రాజు శక్తిమంతుడు, ప్రజలను ధర్మ మార్గాన్ని నడిపేటువంటి వాడు, ధర్మరూపంలో ఉన్న దైవమే. కాబట్టి ధర్మప్రభువు ఈశ్వర విభూతిగా గుర్తింపబడ్డాడు. ఇది ధర్మప్రభువులకు వర్తిస్తుందే కానీ అధర్మపరులకు, రాజులకు మాత్రం వర్తించదనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నారు మనకు. ఇక 28వ శ్లోకంలో చెప్తున్నాడు, ఆయుధానా అహం వజ్రం ధేనునామస్మి ప్రజంచాస్తి కందర్పః సర్పాణామస్మి వాసుకీ. ఆయుధాలలో నేను వజ్రాయుధం, ధేనువులలో కామధేనువు, పుట్టించే వారిలో మన్మథుణ్ణి, సర్పాలలో నేను వాసుకిని అని చెప్తున్నాడు. క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఐరావతం ఉచ్చేశ్వరంలాగా కామధేనువు కూడా ఆవిర్భవించింది. ఇది మామూలు ఆవు కాదు, దేవధేనువు. దీన్నే దేవదానవులు ఇరువురు కూడా కలిసి వశిష్ఠునికి సమర్పించారు. సాధారణంగా ఆవులు పాలిస్తాయి, కానీ కామధేనువు అలా కాదు. నువ్వు ఏది ఆశిస్తే అది నీ పాలవుతుంది, ఏదైనా ఇస్తుంది, ఎంతైనా ఇస్తుంది. అలా మరొకరు ఇవ్వలేరు. అందువల్ల కామధేనువు కూడా ఈశ్వర విభూతి. అదేవిధంగా ఆయుధాల్లో వజ్రాయుధం కూడా భగవంతుని యొక్క విభూతిగానే తీసుకుంటున్నాడు ఇక్కడ. తర్వాత జననోత్పత్తి హేతువులలో ఆకర్షణను కలిగించేటువంటి అద్భుత శక్తి కూడా మొదలున్నది. కాబట్టి ఆ విధంగా మన్మథుణ్ణి కూడా తన విభూతిగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. సర్పాలలో వాసుకి తానే అంటున్నాడు. విషసర్పాలలో భయంకరమైన విషయాన్ని విరజిమ్మేటువంటి వాసుకి భగవంతుని యొక్క విభూతి. పాల సముద్రాన్ని చిలకడానికి ఈ వాసుకునే తాడుగా ఉపయోగించారు. వాసుకుని మందర పర్వతానికి చుట్టి క్షీరసాగరాన్ని దేవదానవులు వధించారు. కాబట్టి దారుణమైనటువంటి విషయం కలిగినటువంటి వాసుకి కూడా ఈశ్వరుని యొక్క విభూతిగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమాచాస్మిన్ యమ సంయమతామహం. 29వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. నాగులలో అనంతుణ్ణి, జలదేవతలలో వరుణుణ్ణి, పితృదేవతలలో అర్యముణ్ణి, నిగ్రహవంతులలో యముణ్ణి నేనే అని చెప్తున్నాడు. నాగులలో అనంత నాగుడు ఈశ్వర విభూతి. అనంత విభూతికి ముందు వాసుకి విభూతిని చూశాం. ఈ రెంటికి ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. సర్పాలలో వాసుకి, నాగులలో అనంతుడు భగవద్విభూతుడు. వాసుకి ఏమో సర్పరాజు, అనంతుడేమో నాగరాజు. ఒక్క తల మాత్రమే ఉండి విషం కలిగినవి సర్పాలు, అనేక తలలు కలిగి విషం లేకుండా ఉండేవి నాగులు. ఇదే ముఖ్యమైన తేడా. సర్పాలకు రాజైనటువంటి వాసుకి పాతాళంలో ఉంటుంది, నాగులకు రాజైన అనంతుడు వైకుంఠంలో ఉంటాడు. అనంతుడే ఆదిశేషుడు. ఎవరి మీద నారాయణుడు శయనించి ఉంటాడో అతడే ఆదిశేషుడు. విషపూరితమైనటువంటి సర్పాలలో విషం అతిశయించి ఉండడం వల్ల వాసుకి ఈశ్వర విభూతి. విషశూన్యమైనటువంటి నాగులలో 1000 పడగలతో శోభిస్తూ వైకుంఠునికి పడకగా, దిండుగా, గొడుగుగా సర్వము తానే ఉన్నందున అనంతుడు ఈశ్వరుని యొక్క విభూతి అని చెప్తున్నాడు. ఇక జలాలకు, జలచరాలకు అధిపతి వరుణుడు. కాబట్టి వరుణుడు కూడా ఈశ్వర విభూతిగా చెప్తున్నాడు ఇక్కడ. ఇక పితృదేవతలలో అర్యముడు శ్రేష్ఠుడు కాబట్టి అతడు కూడా ఈశ్వర విభూతి. ఇది కూడా అర్యముడు కూడా భగవద్వైభవమే అని చెప్తున్నాడు. విగ్రహవంతుడు యముడు తానే అంటున్నాడు. కాబట్టి యముడు కూడా లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది భక్తుల గురించి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మనకు ప్రహ్లాదః చ అస్మి దైత్యానాం కాలః కలయతాం అహం మృగాణాం చ మృగేంద్రః అహం వైనతేయ చ పక్షిణాం. దైత్యుల్లో నేను ప్రహ్లాదుణ్ణి, లెక్కెట్టే వారిలో కాలముని నేనే, మృగాలలో నేను సింహము, పక్షులలో గరుత్మంతుణ్ణి అని చెప్పేసి. కాబట్టి దైత్యుల లోపట తాను ప్రహ్లాదుడు తానే అంటున్నాడు. దితి కశ్యపుల పుత్రులు దైత్యులు కాబట్టి, అంటే రాక్షసులు. రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళు శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. దుష్టుడైనటువంటి హిరణ్యకశపుని కుమారుడు. అందరికీ ఆహ్లాదాన్ని
కలిగించి ప్రహ్లాదుడైపోయాడు. సర్వగుణ సంపన్నుడు కాబట్టి వర్ణింపశక్యంగానటువంటి దివ్యగుణయుతుడు ఆయన ప్రహ్లాదుడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.